బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ వీక్ వచ్చేసింది. ఇక అస్సలైన ఫైట్ మొదలైంది. అసలు ఏం జరగబోతుంది? ఈ వారం అప్డేట్సేంటి అన్నీ వివరంగా చూసేద్దాం. సరే, ముందుగా ఈ వారం బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ సీజన్ చరిత్రలో మొదటిసారి హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ, అవును, ప్రతి ఒక్క కంటెస్టెంట్ నామినేట్ అయ్యారు. ఇప్పుడు అందరూ డేంజర్ జోన్లో ఉన్నారన్నమాట. ఇదేదో మామూలు నామినేషన్ అనుకుంటే పొరపాటే. ఇది ఈ సీజన్కే అతిపెద్ద ట్విస్ట్. అసలు ఎందుకిలా చేశారు ఆలోచించండి. ఫ్రంట్ రన్నర్ అనుకుంటున్న కళ్యాణ్ని కూడా నామినేట్ చేశారు. దీని వెనుక బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ చాలా పెద్దదే ఉంది. లక్ష్యం ఒక్కటే, ఫైనల్ వీక్ ఓటింగ్లో ఆ హీట్ని, ఆ హైప్ని చివరి నిమిషం దాకా అలానే పీక్స్లో ఉంచాలి. సరే, ఈ ట్విస్ట్ వల్లొచ్చిన అత్యంత ముఖ్యమైన మార్పేంటో తెలుసా? ఇది ఇప్పుడు మామూలు ఓటింగ్ కాదు. అంటే కేవలం ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే ఓటింగ్ కాదు, ఇది విన్నర్ని డిసైడ్ చేసే ఓటింగ్. ఆట రూల్స్ మొత్తం మారిపోయాయి. అసలు ఈ విన్నర్ ఓటింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఇప్పుడు వేసే ప్రతి ఓటు వాళ్ల ఫేవరెట్ కంటెస్టెంట్ని ఈ వారం సేవ్ చేయడమే కాదు, డైరెక్ట్గా వాళ్ళని ఈ సీజన్ విన్నర్గా నిలబెడుతుంది. అందుకే ఇప్పుడు వేసే ప్రతి ఓటు చాలా అంటే చాలా కీలకం. ఓసారి ఓటింగ్ టైంలైన్ చూద్దాం. మంగళవారం మాత్రి 10:30కి ఓటింగ్ మొదలైంది. ఇక ఆగదు. బుధవారం, గురువారం నాన్ స్టాప్గా నడుస్తూ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల క్లోజ్ అవుతుంది. అంటే అర్థం చేసుకోండి, ఒక్కరోజు ఓటింగ్ మిస్ అయినా మొత్తం గేమ్ రివర్స్ అయిపోవచ్చు. టైం చాలా తక్కువ, కాని కాంపిటీషన్ మాత్రం మామూలుగా లేదు. సరే, ఇక అసలు విషయానికొద్దాం. ఈ ఫైనల్ వీక్లో అసలైన ఫైట్ ఎవరెవరి మధ్య నడుస్తోంది? టైటిల్ కోసం కళ్యాణ్, తనుజా మధ్య అసలు ఊహించని రేంజ్లో టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇది ఫైట్ కాదు, ఒక యుద్ధంలా మారిపోయింది. వీళ్ళిద్దరి జర్నీ చూస్తే కంప్లీట్గా వేరు. ఒకవైపు తనూజ దాదాపు 10-11 వారాలు టాప్లో కన్సిస్టెంట్గా ఉంది, ఏకపక్షంగా డామినేట్ చేసింది. మరోవైపు కళ్యాణ్ లాస్ట్ కొన్ని వారాల్లో అనూహ్యంగా పుంజుకుని ఇప్పుడు ఫ్రంట్ రన్నర్గా నిలబడ్డాడు. ఒకరు కన్సిస్టెన్సీ, ఇంకొకరు లేట్ మొమెంటం అన్నమాట. ఇప్పుడు వాళ్ల ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే నిజంగా షాక్ అవుతారు. ఈ గ్రాఫ్ చూడండి. ఇద్దరి మధ్య పోటీ ఎంత టఫ్గా, ఎంత నెక్ టు నెక్ ఉందో క్లియర్గా తెలుస్తోంది. తేడా చాలా అంటే చాలా తక్కువ. ఎవ్వరూ వెనక్కి తగ్గేలా లేరు. అయితే అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. నిన్నటి ఎపిసోడ్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. తనుజ ఓటింగ్ సడన్గా 7-8% పెరిగింది. ఇది చిన్న విషయం కాదు. ఈ ఒక్క మార్పుతో ఆట స్వరూపమే మారిపోయింది. ఇది నిజంగా గేమ్ చేంజర్ మూమెంట్. అందుకే ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే, ఇద్దరిలో ఎవరు గెలిచినా షాకవ్వడం ఖాయం. పరిస్థితి అంత అనూహ్యంగా, అంత టైట్గా మారిపోయింది. ఓటింగ్ ఒకటే గాదు, హౌస్లో జరిగే టాస్కులు కూడా ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ల డైలీ పర్ఫార్మెన్స్ బయట ఓట్లు వేసేవాళ్ల మైండ్ని డైరెక్ట్గా మార్చేస్తుంది. ఇది వాళ్లకి ఫైనల్ ప్రూవింగ్ గ్రౌండ్ అన్నమాట. సో ఈ ఫైనల్ వీక్లో ఎలాంటి టాస్కులుండబోతున్నాయి? ముఖ్యంగా ఓట్ అపీల్ టాస్కులు, నంబర్ లేదా ర్యాంక్ బేస్డ్ గేమ్స్, టాప్ పొజిషన్ కోసం ఫైట్స్, ఇంకా కొన్ని సాక్రిఫైస్ టాస్కులు కూడా ఉంటాయి. వీటిలో ఏ ఒక్క టాస్క్ అయినా సరే ఓటింగ్ గ్రాఫ్ని తలకిందులు చేయగలదు. ఇక ఈలోపు ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ సీజన్ 9కి చివరి కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. ఆ కెప్టెన్ భరణి. సమాచారం ప్రకారం హౌస్ మేట్స్ ఎక్కువ మంది తనకే సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు అభిమానులేం చెయ్యాలి? తమ ఫేవరెట్ కంటెస్టెంట్ను గెలిపించుకోవాలంటే కరెక్ట్ ఓటింగ్ స్ట్రాటజీ ఏంటి? దాని గురించి మాట్లాడుకుందాం. చూడండి, గెలిపించాలంటే ఈ 3 రూల్స్ చాలా ముఖ్యం. నంబర్ 1, ఓట్లు ఒక్కరికే వేయాలి. ఎవరైతే ఫేవరెటో వాళ్లకే మొత్తం ఓట్లు వేయండి. నంబర్ 2, ఓట్లను స్ప్లిట్ చెయ్యొద్దు. ఇద్దరూ ముగ్గురికి పంచివేస్తే ఎవరికీ లాభముండదు. నంబర్ 3, ఓటింగ్ ఆపొద్దు. శుక్రవారం రాత్రి లైన్స్ క్లోజ్ అయ్యే చివరి క్షణం వరకు ఓట్లు వేస్తూనే ఉండాలి. సో ఇది బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ వీక్కి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్. ఇంత టఫ్ ఫైట్లో, ఇంత డ్రామా మధ్యలో ఈ సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మీరేమనుకుంటున్నారు?